కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీ వైరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నంద్యాల సిట్టింగ్ ఎంపీ జనసేన నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన వరుసగా 3 సార్లు ఎంపీగా విజయం సాధించారు. గురువారం జరిగిన పోలింగ్లో కూడా ఎస్పీ వైరెడ్డి తన ఓటును వినియోగించుకోలేకపోయారు. గత వారం రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఎస్పీ వైరెడ్డి చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో జనసేన నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కర్నూలు నుండి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఎస్పీ వైరెడ్డి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? కర్నూలు జిల్లా నంద్యాల జనసేన అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ ఎస్పీ వైరెడ్డి అస్వస్థకు గురయ్యారు. గత నెల 29న పవన్ కళ్యాణ్ పర్యటనలోని ఎక్కువ సమయం ఎండలు ఉండడంతో వడదెబ్బ తగిలింది. అయినా అలాగే ప్రచారంలో పాల్గొనడం అతను తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆయన హైదరాబాద్ ప్రైవేట్ చేర్చారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడ ఉన్నట్లు తెలుస్తుంది ఉందని వారి బంధువులు చెబుతున్నారు. అయితే మొన్న దాకా జనరల్ వార్డ్ లో ఉండి మరి రాత్రి ఎమర్జెన్సీ వారికి మార్చడంతో పరిస్థితి ఉన్నట్టు చెప్తున్నారు. అశోక్, అయితే నిన్న జరిగిన ఎన్నికల్లో ఎస్పీ వైరెడ్డి తన ఓటు హక్కును కూడా వినియోగించుకోలేకపోయారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై జనసేన కార్యకర్తలు, నాయకులందరూ ఏమంటున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి? అయితే ప్రస్తుతానికి ఇక్కడ నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న జనసేన అభ్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎంపీ ఎస్పీ రెడ్డి గత ఎన్నికల్లో 4 సార్లుగా ఎంపీగా పోటీలో నిలబడడం జరిగింది, విజయం సాధించడం జరిగింది. అయితే ప్రస్తుతం తన అనుచరులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ తన ఆరోగ్యం నిలకడగా ఉంటుంది, తను ఆసుపత్రిలో చికిత్స మాత్రం నిన్న రాత్రి సీరియస్ గా ఉండడంతో మరీ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వారికి చేర్చడం జరిగింది. అయితే ఇప్పటికైతే ప్రస్తుతానికి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్ అశోక్.